రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజర్ల గ్రామంలో ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రియుడితో ఫోన్లో మాట్లాడుతోందని ఆగ్రహంతో ఊగిపోయిన తమ్ముడు తన అక్క మెడకు వైరు బుగించి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పెంజర్ల గ్రామానికి చెందిన మేస్త్రి దేశాల రాఘవేందర్, సునీత దంపతులకు 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. వారి పెద్ద కుమార్తె రుచిత డిగ్రీ పూర్తి చేసి MBA అడ్మిషన్ కోసం ఎదురుచూస్తుంది. అదే గ్రామానికి చెందిన ఒక యువకుడితో ఆమెకు ప్రేమ వ్యవహారం నడుస్తుంది. ఈ విషయంపై గతంలో కుటుంబంలో గొడవలు జరిగాయి, పంచాయతీ కూడా జరిగింది. అప్పుడు రుచిత ఆ యువకుడు ఇకపై మాట్లాడుకోబోమని చెప్పడంతో సమస్య తాత్కాలికంగా సద్దుమణింది. అయితే కొంతకాలం నుంచి రుచిత మళ్లీ ప్రియుడితో ఫోన్లో సంభాషణలు మొదలుపెట్టింది. ఈ విషయంపై తమ్ముడు రోహిత్ ఆమెను పదే మందలిస్తూ వచ్చాడు. నిన్న తల్లిదండ్రులు పండ్ల కోసం బయటకు వెళ్లగా ఇంట్లో రుచిత, రోహిత్ మాత్రమే ఉన్నారు. ఈ సమయంలో రుచిత తన ప్రియుడితో ఫోన్లో మాట్లాడుతుండగా రోహిత్ గమనించి ఆమెతో తీవ్రంగా గొడవపడ్డాడు. కోపంతో రోహిత్ ఒక వైరుతో ఆమె మెడను బలంగా బిగించి ఊపిరాడకుండా చేయడంతో రుచిత అక్కడికక్కడే చనిపోయింది. రుచిత చనిపోయిన తర్వాత రోహిత్ బంధువులకు ఫోన్ చేసి అక్క స్పృహ కోల్పోయింది అని సమాచారం ఇచ్చాడు. బంధువులు వచ్చి పరిస్థితిని పరిశీలించిన తర్వాత వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కొత్తూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రుచిత మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రోహిత్ ను అదుపులోకి తీసుకుని హత్య కేసు నమోదు చేశారు. ప్రాథమిక దర్యాప్తులో రోహిత్ తన నేరాన్ని ఒప్పుకున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. కాగా ఈ ఘటన పెంజర్ల గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. రుచిత, ఆమె ప్రియుడి సంబంధం గతంలోనూ వివాదాస్పదంగా మారడం, ఇప్పుడు ఈ దారుణానికి దారితీయడం సమాజంలో కుటుంబం, గొడవలు, ప్రేమ వ్యవహారాలపై ఉన్న అపనమ్మకాలను బయటపెడుతోంది. రంగారెడ్డి జిల్లాలో గతంలో కూడా కుటుంబ గొడవలు, పరువు హత్యలు వంటివి ఘటనలు నమోదయ్యాయి. 2023లో షాద్నగర్ లో ఒక యువతిని ప్రేమ వ్యవహారం కారణంగా కుటుంబ సభ్యులే హత్య చేసిన ఘటనను ఈ సంఘటన గుర్తు తెస్తోంది.
కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పెంజర్ల గ్రామానికి చెందిన దేశాల రాఘవేందర్ వయసు 42 సంవత్సరాలు తన యొక్క పెద్ద కూతురైన దేశాల రుచిత వయసు 21 సంవత్సరాలు తన ఇంటిలో మంచంపై పడి చనిపోయినున్నదని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అట్టి పిటిషన్ విషయంలో తన కొడుకు అయిన రోహిత్ పై అనుమానం వ్యక్తం చేస్తూ వాళ్ళిద్దరి మధ్యలో ఘర్షణ జరిగి అమ్మాయి చనిపోయినట్టున్నదని పిటిషన్ ఇచ్చాడు. దాని మీద ఎంక్వైరీ చేస్తుంది.